ఖైరతాబాద్ గణనాథుడి దర్శించుకునేందుకు జంట నగరాల నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులతో ఖైరతాబాద్ వద్ద జన సందోహం నెలకొంది. చివరి రోజు కావడంతో భక్తులు భారీగా వస్తున్నారు. ఖైరతాబాద్ వద్ద భక్త జన సందోహం ఎలా ఉందో మా కరెస్పాండెంట్ శ్రావణి మరిన్ని వివరాలు అందిస్తారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకాయేషు నర్మదా అంటూ భక్తజన సంద్రోహం అంటూ ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ సైడ్ కేరింతలు కొడుతూ అడుగులు వేస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. భక్తజన సంద్రోహం అయిపోయింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ బాయ్ గణపతి పబ్బ మోరియా బాబాయ్ గణేష జై గణేష అంటూ నినాదాలు కేరింతల నడుమ ఇటు ట్యాంక్ బండ్ సైడ్ అడుగులు వేస్తూ కేరింతలు కొడుతూ పీకలు ఊదుతూ పూరలు ఊదుతూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా వ్యక్తి వయస్సు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవదేవుని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలి వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా. ఎందుకంటే ఈ ఏడు కంపేర్ చేసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఏడు సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా 60 అడుగులున్న ఈ మహాగణపతిని చూడడానికే తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ ఈ జంట నగరాల నుంచే కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కొంతమంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి వాళ్ళ మోరికలను వారి కోరికలని వారి మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఏ విఘ్నాలు లేకుండా మమ్మల్ని చూడు తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా చల్లంగా చూడు అని చెప్పి ఆ 60 అడుగుల కైలాస విశ్వరూప మహాగణపతిని దర్శించుకుంటున్నారు. నిజంగా చెప్పుకోవచ్చు, నిన్నటి వరకు కూడా వెదర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు చల్లని వెదర్ తో ఉంది. వర్షము నిన్న కురిసినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం ఆపోజిట్ వెదర్ మనకి కనిపిస్తుంది. నిన్నటి వరకు ఉన్న వాతావరణం ఈ రోజు ఒక్కసారిగా ఆపోజిట్ అయింది. మొత్తం ఎండలు ఇక్కడ ఉదయం నుంచి చూస్తున్నాము. అంటే నిమజ్జనానికి కూడా ఆ ప్రకృతి అడ్డుపడని పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ ప్రకృతి కూడా నిమజ్జనం సాఫీగా జరగాలని కోరుకుంటున్న, ఏ విఘ్నము కూడా కలిగించకుండా నిమజ్జనము హాయిగా జరగాలని ఆ ప్రకృతి కూడా ఆశీర్వదించడం మనం చూస్తున్నాము. ఇక్కడ భారీ క్రేన్ 60 అడుగుల మహాగణపతిని తీసుకెళ్లడానికి క్రేన్ ని కూడా రెడీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఒక పెద్ద లారీ దానికి బాగా గట్టిగా వెల్డింగ్ చేసి ఉన్న ఒక పెద్ద పెద్ద గూడ్స్ ని మనకి ఇక్కడ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. 60 అడుగుల మహాగణపతిని తీసుకెళ్లడానికి ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో అవాంతరాలు, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది ఈ ఏడు ఖైరతాబాద్ మహాగణేశుడు. అలాంటి సెలబ్రేషన్స్ లో ఒక చిన్న అవాంతరం జరిగినా కూడా అది చెడుకే అని భావిస్తున్నారు ఆలయ అధికారులు. ఉదయమే చూసుకున్నాము, చిన్న మంటలు ఒక బట్ట వల్ల షార్ట్ సర్క్యూట్ అయింది. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం దగ్గర షార్ట్ సర్క్యూట్ జరిగింది. అలాంటి అవాంతరాలు ఈ రోజు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పూల వర్షం కురిపించడానికి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇక్కడ కైలాస విశ్వరూపుడుగా వెలిసిన గణపతికి పూల వర్షం కురిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఒక భక్తుడు తెలంగాణ వస్తే ఖచ్చితంగా 10,000 కొబ్బరికాయలని మేము సమర్పించుకుంటామని మొక్కడం జరిగింది. అన్నట్లుగానే 10,000 కొబ్బరికాయలని ఇక్కడ కైలాస విశ్వరూప మహాగణపతికి ఇక్కడ కొట్టడం జరిగింది. చాలా మంది భక్తులు ఎంత ఎండలో కూడా వెనకడుగు వేయకుండా 60 అడుగుల మహాగణపతిని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలి వస్తున్నారు. అంతకంతకు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. మరి కాసేపట్లో అంటే 4 గంటల లోపే భక్తులకి ఇక్కడ అలో చేసే పరిస్థితి ఉంది. పోలీస్ అధికారులు ఈ లారీని, ఈ భారీ గణపతిని తీసుకెళ్లే ఈ వెహికల్ ని అందంగా తీర్చిదిద్దడం కోసం భక్తులు అడ్డు వస్తారు కాబట్టి కొంత అవాంతరం కలుగుతుంది. అందుకని చెప్పి వాళ్ళని అలో చేయకుండా 4 గంటలు 3:30-4 గంటల ప్రాంతం వరకే భక్తులని అలో చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తుల సందర్శనార్థం ఇక్కడ గణపతిని చూడడానికి ఎవరిని కూడా అలో చేయని పరిస్థితి. ఆ లోపే ఎవరున్నా కూడా భక్తుల్ని దర్శించుకోవాలని చెప్పి ఆలయ అధికారులు కోరుతున్నారు. తమ మొక్కులు చెల్లించుకోవాలని కూడా వారు విన్నవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కేరింతలు కొడుతూ పీకలు ఈలలు వేస్తూ బూరలు ఊదుతూ కైలాస విశ్వరూపుని దర్శించుకోవడానికి గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు చోరియా అంటూ అక్కడ విన్నవించుకుంటూ కూడా దేవదేవుని దర్శించుకోవడానికి కోసం వస్తున్నారు. భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చాలా సంవత్సరాల నుంచి. ఏం మొక్కుకుంటాం, అందరం బాగుండాలని. ఈ ఏడు 60 సంవత్సరాలకి 60 అడుగుల భారీ విగ్రహం చూస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తగ్గిపోతుంది అంటున్నారు. అందుకోసమే ఇది 60 అడుగుల వినాయకుని చూడాలని అదే పనిగా వచ్చినాము. ఇదే ఫస్ట్ టైం మహబూబ్ నగర్ నుంచి. మేము 200 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వచ్చినాం మేడం. చూడడానికే వచ్చినాం మేము దూరం.
చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంది భక్తులు వాళ్ళ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, అలంపూర్, అలాగే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ ప్రాంతాలు ఏవైనా కానీ భాషా భేదం, ప్రాంతీయ భేదం లేదు. మాకు రాష్ట్రం మొత్తము కూడా సుఖ సంతోషాలతో చూసే ఈ గొప్ప దైవం కైలాస విశ్వరూపుడుగా వెలిసిన ఈ ఖైరతాబాద్ గణేశుడు అందరినీ చల్లంగా చూస్తాడంటూ చెప్తూ వాళ్ళందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ఇక్కడికి వచ్చి భక్తులు దర్శించుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వినాయక పండగ ఎంత ప్రాముఖ్యమో తెలుగిళ్లలో, తెలుగు లోగిళ్లలో హైదరాబాద్ దేశవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జనము, హైదరాబాద్ గణేష్ నిమజ్జనము అంతే ఫేమస్ అని చెప్పుకోవచ్చు. పెట్టింది పేరైన భాగ్యనగరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం కూడా అంతే అంగరంగ వైభవంగా జరుగుతుంది. రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అంత అద్భుతంగా నిమజ్జన కార్యక్రమాలు చేస్తారు. మహాసాగర తీరం హుసేన్ సాగర్ అందుకు సిద్ధంగా ఉంది. పెద్ద పెద్ద వినాయకులు, చిన్న చిన్న వినాయకుల నుంచి భారీ విగ్రహాలు, భారీ ప్రతిమలను కూడా ఆస్వాదించడానికి హుసేన్ సాగర్ అంతా సిద్ధంగా ఉంది. ఏ రాత్రి అయినా సరే, ఖచ్చితంగా లేట్ అయినా సరే ఈ రోజుకి కంప్లీట్ చేయాలని అటు ఆలయ అధికారులు కానీ, ఇటు ఉత్సవ కమిటీ, ఇటు పోలీస్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ఈ రోజు ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం చేయాలి, ప్రతిసారి లేట్ అవుతుంది, ఈసారి ఆ జాప్యం జరగకూడదు అని కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ నుంచి శ్రావణి, హైదరాబాద్ సాక్షి టీవీ.